డాక్టర్ గారు ఇప్పుడు వీగన్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది. ఏంటి అందరూ వీగన్స్‌గా మారితే హెల్త్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి? డెఫినెట్లీ వీగన్ ట్రెండ్ అనేదండి మన దగ్గర ఈ మధ్యన చూస్తున్నాం కానీ వెస్ట్‌లో ఆల్మోస్ట్ హ్మ్. 25 ఇయర్స్‌గా ఉంది హ్మ్. రొటీన్‌గా. హ్మ్. అక్కడ వాళ్ళకి ఏంటి అంటే యానిమల్ ఫుడ్ తినకూడదు అంటే ఎనీ యానిమల్ రిలేటెడ్ ఫుడ్ తినకూడదు అని చెప్పి హ్మ్. దే వాళ్ళు ఎగ్ కూడా తినరు, హ్మ్. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోరు. హ్మ్. ఇండియాలో వెజిటేరియనిజం అనేది కొన్ని వేల ఏళ్ళగా ఉంది. హ్మ్. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. హ్మ్. అది దట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. అండ్ దాంతో మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మీకు కావాల్సిన ప్రోటీన్ మీకు ఏదో ఒక మార్గంలో వస్తుంది. వస్తుంది. మీరు కరెక్ట్‌గా ప్లాంట్ ప్రోటీన్ అయినా సరే ఆర్ మిల్క్‌కి సంబంధించిన ప్రోటీన్ అయినా సరే హ్మ్. మీరు తీసుకున్నారు అనుకోండి, హ్మ్. తీసుకోవాల్సిన పద్ధతిలో మీకు ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. వెగనిజంతో ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటుంది? ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే యువర్ డైట్స్ బికమ్ వెరీ రెస్ట్రిక్టివ్. హ్మ్. అంటే ఫర్ ఇన్‌స్టెన్స్ మీకు మిల్క్ లేదు, హ్మ్. మీట్ ఎనీవే తినరు, తినరు. ఎగ్ తినరు. హ్మ్. ఇంకా సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మిగిలింది మనకు ఆల్మోస్ట్ సోయా తప్ప హ్మ్. ఇంకా మీకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వేరే ఏమి ఉండదు. హ్మ్. సో సోయా, టోఫు లాంటిది. టోఫు కూడా సోయా నుంచే వస్తది. పనీర్ ఇవి కూడా తినరు వాళ్ళు. హ్మ్. సో వాళ్ళకి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా తగ్గిపోతది. Hmm. కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి వెగనిజం ట్రెండ్ వల్ల. హ్మ్. సో ఆన్ ద హోల్ షార్ట్ టర్మ్ వెగనిజంతో ప్రాబ్లమ్స్ లేకపోయినా లాంగ్ టర్మ్ మాత్రం డెఫినెట్ ప్రోటీన్ డిక్రీస్, ప్రోటీన్ ఇంటేక్ మాత్రం డెఫినెట్లీ తగ్గుతుంది. హ్మ్. సో దీని వలన ఫ్యూచర్ లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అండ్ రెండోది వెగనిజం ఎందుకు అడాప్ట్ చేయాలి అనుకోండి. వెగనిజం అడాప్ట్ చేయటానికి వెగనిజం ఈజ్ బెటర్ దెన్ వెజిటేరియన్ అండ్ లాక్టో వెజిటేరియన్, ఓవో వెజిటేరియన్ అంటారు. అంటే మీరు ఓన్లీ మిల్క్ తీసుకుని మిగతావి తీసుకోకపోతే లాక్టో వెజిటేరియన్. హ్మ్. ఓవో వెజిటేరియన్ అంటే మిల్క్, ఎగ్స్ తీసుకుంటారు. ఓవో వెజిటేరియన్ అంటే ఓన్లీ ఎగ్స్ తీసుకుంటారు. హ్మ్. లాక్టో వెజిటేరియన్స్కి వీళ్ళకి సాధారణంగా ప్రాబ్లమ్స్ ఉండవు. రెండోది వెగనిజంకి నాన్ వెజ్ తినే వాళ్ళకన్నా ఈ లాక్టో వెజిటేరియన్స్ కన్నా వెగనిజం బెనిఫిషియల్ అని కూడా మన దగ్గర ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. హ్మ్. ఉన్న ఫ్యూ పేపర్స్ వెగనిజం సపోర్ట్లో వచ్చినా కూడా స్మాల్ లిమిటెడ్ స్కేల్ పేపర్స్ అన్నమాట. హ్మ్. అట్లాంటి సినారియోలో అడాప్టింగ్ వెగనిజం ఫర్ హెల్త్ అనేది పాజిటివ్ ట్రెండ్.